కరెక్ట్గా ఆవిడైతే బాగుంటారు. జనరల్గా మనం హీరోయిన్స్ని అడగడానికి సంశయిస్తాం. నేను కూడా చాలా డౌట్ పడ్డాను, అసలు నన్ను కొడతాదేమో అమ్మాయి, నేను ఇలా మదర్ క్యారెక్టర్ అనేసరికి భయం వేసి అడిగాను. సో భూమిక ఇలాగా చాలా మంచి రోల్. అంటే ఖచ్చితంగా నేను ఒకటి చెప్తున్నాను, ఒక్కడిలో స్వప్న అనే క్యారెక్టర్ తోటి నువ్వెంతటి రెస్పెక్ట్, ఎంతటి అప్లాజ్ గెయిన్ చేసావో దానికి రెట్టింపు ఈ సినిమాతో గెయిన్ చేస్తావు, అదైతే చెప్పగలను నేను. అలాగే నీ పెర్ఫార్మెన్స్కి కూడా విపరీతమైన స్కోప్ ఉంది. పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ అంటే స్క్రిప్ట్ పంపింది, ఫుల్ స్క్రిప్ట్ పంపించాను అమ్మాయికి. ఫుల్ స్క్రిప్ట్ డీటెయిల్డ్గా చదివి ఐఎమ్ డూయింగ్ ఇట్ అంది. అది హ్యాట్స్ ఆఫ్ అమ్మాయికి. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక టీనేజ్ అంత యంగ్, భూమికనే అమ్మాయి యంగ్. సో ఇప్పటికీ ఒక్కళ్ళు ఎలా ఉందో అప్పటికీ అలాగే ఉంది. ఏమైనా మార్పు చూసారా మీరు? సో అలాంటి అమ్మాయి ఒక 17 years సన్నకి మదర్గా ఒప్పుకుంది. హ్యాట్స్ ఆఫ్ భూమిక. నిజంగా నీలాంటి యాక్టర్స్ కేవలం గ్లామర్ అని చెప్పి మేము ఇదే చేస్తాం, వాళ్ళు 50 years 60 years అయినా మేము కిడ్స్ 5-6 years కిడ్స్కి మదర్గా అయితే చేస్తాం తప్పితే టీనేజర్స్కి చేయమనే రోజులు ఇవి. వాటన్నింటినీ బ్రేక్ చేసావు. నువ్వు అది బ్రేక్ చేసినందుకు రేపు పొద్దున్న ఆడియన్స్ కూడా ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తారు, అది నేను చెప్తున్నాను. సో అలాగా ఇంకా భూమిక్ గారు ఆన్బర్డ్ వచ్చారు. సో తర్వాత గౌతమ్ వాసుదేవ్ మీనన్. సో ఆయనకు ఒక చాలా జెంటిల్, ఒక డైరెక్టర్గానే ఆయనకు ఒక మంచి ఒక ఇమేజ్ ఉంది, యూత్లో మంచి ఫాలోయింగ్ ఉంది. సో నాకు అంటే ఒక కమిషనర్ క్యారెక్టరు, ఏదో ప్రీచీగా ఉండే క్యారెక్టర్ కాదు అది. చాలా వెరీ జోవియల్గా మీరు చూసే ఉంటారు అంతకుముందు టీజర్లో నాటిల్లోనూ. ఒక చాలా న్యాచురల్గా రియలిస్టిక్గా జోవియల్గా ఉండే ఒక ఆఫీసర్లకు కావాలి. సో కరెక్ట్గా ఆయన కూడా కథ విని ఆయన నేను చేస్తానని చెప్పి ఆయన ముందుకు రావటం. సో గౌతమ్ వాసుదేవ్ మేనన్ గారు కూడా ఇందులో ఒక ఇంపార్టెంట్ కీ రోల్ ఆయన ప్లే చేశారు. ఇంకా టెక్నీషియన్స్ విషయానికి వస్తే, నా స్క్రిప్ట్ చదివి మ్యూజిక్ డైరెక్టర్ పంపించాను కాలభైరవకి. స్క్రిప్ట్ చదివి ఫస్ట్ ఫోన్ నాకు కాలభైరవ గారి దగ్గర నుంచి రాలేదు, కీరవాణి గారి దగ్గర నుంచి వచ్చింది. వచ్చి గుణగారు మీరేమనుకోకపోతే దొంగచాటుగా మీ స్క్రిప్ట్ చదివేసాను అన్నారు ఆయన. సో నేను షాక్ అయ్యాను, ఏంటి సార్